వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడిన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుట్టురట్టయిందని చెప్పొచ్చు. ఇక్కడ అధికారం మాత్రమే ముఖ్యం, ప్రజలకు ఏం జరిగినా సంబంధం లేదు, ఏమైపోయినా సంబంధం లేదు. సంస్కృతి మీద దాడి జరిగినా, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా, ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి పినరయి విజయన్కి పెద్దగా పట్టదు అనే విషయం మరొకసారి గుట్టు రట్టవుతూ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా తెలిసింది. ఈరోజు దాని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. అదే కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ప్రకృతి విలయంపై. దీనిపై స్పందిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానం వల్ల కేరళ మూల్యం చెల్లిస్తుందని బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి వి మురళీధరన్ విమర్శించారు. జూలై 23, 24, 25, 26 తేదీల్లో వాతావరణ శాఖతో పాటు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ని పంపిందని, ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి సూచించిందని ఆయన చెప్పారు. అయితే కేరళ ప్రభుత్వం ఈ హెచ్చరికల్ని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని రాజ్యసభలో వెల్లడించారని గుర్తు చేశారు. పైగా వైనాడ్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని గతంలో చాలా ఏజెన్సీలు అప్రమత్తం చేశాయని మురళీధరన్ తెలిపారు. జరగబోయే విషాదం గురించి కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ 2020లోనే హెచ్చరించిందని చెప్పారు. అలాగే 4000 కుటుంబాలను తరలించాలని సూచించారని పేర్కొన్నారు. కొండ చర్యలు విరిగిపడిన ముండక్కై గ్రామంలో 18 కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రదేశాలలో ఒకటిగా జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికలో గుర్తించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోదు. వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళ ప్రాణాలు పోతే వీళ్ళకేంటి? మన ఇంట్లో వాళ్ళ ప్రాణమా పోయింది, మన పార్టీ ఓడి ప్రాణమా? ప్రజల ప్రాణాలు పోయినా ఏం కాదు, ప్రజల మానాలు పోయినా ఏం కాదు, ప్రజలు ఏమంటారు అగమ్య గోచరంతో అర్థం కాని స్థితిలో ఉన్నా ఏం కాదు, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఉన్నా ఏం కాదు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ సీట్లను కదుల్చుకోకుండా ఉండేందుకు ఏం చేయాలి? అదే ఎన్నికలకు ముందైతే చాలా హంగామా చేసేవాళ్ళు. ఎన్నికలు అయిపోయినాయి కదా, 5 సంవత్సరాల దాకా ప్రజలతో వీళ్ళకేం పని వస్తుంది? మళ్ళీ 6 నెలల ముందు ఉచితాలు అనే తాయిలాలను చూపించేస్తే ఆ నోటుకింత అని లెక్కగట్టి ఇచ్చేస్తే వాళ్ళే ఓట్లేస్తారని ధీమా ఎంతుంది అనేది కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం సాధారణ విధానం కారణంగా కేరళ ఇప్పుడు మూల్యం చెల్లిస్తుందని ఆయన విమర్శించారు. కేరళ కాదు, ఆ కుటుంబాలు మూల్యం చెల్లిస్తున్నాయి. ప్రభుత్వం చేసిన తప్పుకు, పినరయి విజయన్ నిర్లక్ష్యానికి పోయిన ప్రాణాలు తిరిగి రాక, పోయిన తమ వారు రాక, తమ ఇండ్లు వసతి బ్రతకడానికి బ్రతుకు తెరువు లేక ఏడుస్తున్న ప్రతి ఒక్కరి ఏడుపు ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ మూల్యం చెల్లిస్తోంది ప్రజలు. మరోవైపు ఈ ప్రాంతాన్ని పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా గుర్తించినట్లు మురళీధరన్ చెప్పారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో 300కు పైగా అక్రమ నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయని విమర్శించారు. వాటిని తొలగించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఎందుకు తీసుకుంటారు? చర్యలు తీసుకుంటే ఓట్లు పడిపో, ముందు ఓట్లు రావాలి. తప్పులు జరగొచ్చు, ఎవడైనా ఆక్రమించవచ్చు, కట్టొచ్చు, ఏదైనా జరగొద్దు. అక్కడ ప్రమాదం జరుగుతా వాళ్ళే వేసుకున్నారు, ఎవడి కర్మకు వాడు బాధ్యుడు. మనకైతే ఓట్లు వేసిండ్రు కదా, అంతే కదా పినరేశారు. భారీ వర్షాల కారణంగా వైనాడులో ప్రకృతి వైపరీత్యం సంభవించే అవకాశం ఉందని జూలై 23 నుంచి కేరళ రాష్ట్రాన్ని హెచ్చరించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంట్ లో అన్నారు. ఇన్ని హెచ్చరికలు వచ్చినా కూడా పినరయి విజయన్ మాట్లాడలేదంటే ఏమనాలి? అయితే ఇప్పుడు ఈ వాదనలన్నీ వచ్చినాక తోసిపుచ్చిందట. ఏంది తోసిపుచ్చేది? అన్ని ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు నువ్వు తోసిపుచ్చితే ఏంటి, తోసిపుచ్చకపోతే ఏంటి? ఎందుకు మరి చర్యలు తీసుకోలేదు? వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన తర్వాతే రెడ్ అలర్ట్ జారీ అయ్యాయని చెప్పారు. ఒకరినొకరు నిందించుకునే సమయం ఇది కాదని తెలిపారు. నిందించట్లేదు, మీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చెప్తున్నారు. ఎక్కడ పోయిండు వైనాడ్ ఎంపీ? వైనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ రాజీనామా చేసినట్టేనా? రాజీనామా చేశారా? సరే, రాజీనామా చేశాడే అనుకుందాం. చేశాడా లేదా నాకైతే పూర్తిగా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఒక ప్రతిపక్ష నేతగా అయినా సరే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా. ఏందయ్యా నీ తీరని? అది ఇండి కూటమికి సంబంధించిన పార్టీయా? ఈయన గెలవడానికి కారణమైన వాళ్ళదా? అంతా కలిసి దోస్తానిలా అంటే ఇక్కడ ప్రాణానికి ప్రజలకు విలువ లేదు, దోస్తానికి సీట్లకు పదవులకు మాత్రమే ఉంది. ఏమైపోయింది రాహుల్ గాంధీ నోరు? ఎందుకు మెదపలేకపోతున్నాడు? ఇదే గనక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుంటే ఈ పార్టీకి పార్లమెంట్ లో వచ్చి రాని హల్వా మాటలన్నీ మాట్లాడేటోడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది నోరు? సేవా భారతి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ పనిచేస్తుంటే ప్రతిపక్షాలు ఎవరైనా నిందించుకునే సమయం కాదు, నిజాలను నిగ్గు తేల్చాల్సిన సమయం, ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట పెట్టాల్సిన సమయం. అదే జరిగింది. ఇక పినరయి విజయన్ గురించి అక్కడ ప్రజలు ఆలోచించాలి. అలాగే రాహుల్ గాంధీ గురించి దేశవ్యాప్తంగా ప్రజలు ఆలోచించాలి. ఇండి కూటమి గురించి ఆలోచించాలి. వీళ్ళకు ఏది సహేతుకం, ఏది సహేతుకం కాదు అంటూ అడుగులు ముందుకేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి ఆర్థిక సపోర్ట్తో పాటు సబ్స్క్రిప్షన్ పరంగా కూడా సపోర్ట్ మన ఛానల్కి చాలా 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 అవసరం.
ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.